హాయ్ ఆల్. ఇప్పుడు మనం గోకర్ణ క్షేత్రంలో ఉన్నాం. ఇప్పటికి నేను 2 టైమ్స్ విజిట్ చేశాను. ఫస్ట్ టైం విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ సెకండ్ టైం విత్ ఆఫీస్ బడ్డీస్. యాక్చువల్లీ రెండూ కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఇది మనం స్పిరిచువల్ ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళే క్యాజువల్ వెకేషన్ లాగా నేచర్ని ఎంజాయ్ చేసే ప్లేస్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో రెండిటి కాంబినేషన్లో ఉన్న పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు గోకర్ణ క్షేత్రం గురించి తెలుసుకుందాం. గోకర్ణలో ఉన్నది మామూలు లింగం కాదు, సాక్షాత్తు శివుని ఆత్మలింగం. ఇది ఇక్కడికి ఎలా చేరిందో తెలుసుకుందాం. రావణాసురుడి తల్లి కైకసీదేవి ప్రతిరోజు మట్టితో శివలింగాన్ని చేసి శివుణ్ణి పూజించేది. ఒకరోజు సముద్రపు అలలకి ఆ మట్టి లింగం కొట్టుకుపోతుంది. దాంతో బాధపడుతున్న తన తల్లితో రావణాసురుడు, అమ్మ నువ్వు బాధపడకు, మట్టి లింగానికి బదులుగా నేను శివుని ఆత్మలింగాన్ని తెస్తాను అని తపస్సు ప్రారంభిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు విష్ణుమూర్తితో మీరే ఎలాగైనా కాపాడాలి అని అంటారు. రావణాసురుడి తపస్సు ఫలించి శివుడు ప్రత్యక్షమయ్యి వరం అడిగే టైంకి విష్ణుమూర్తి తన మాయతో ఆత్మలింగానికి బదులుగా రావణాసురుడు పార్వతీదేవిని అడిగేటట్లుగా చేస్తారు. అప్పుడు శివుడు దానికి అంగీకరించి పార్వతీదేవిని రావణాసురుడితో వెళ్ళమని చెప్తారు. వాళ్ళు వెళ్తున్న దారిలో నారదుల వారు కనిపించి ఏమీ తెలియనట్టు ఏమైంది అని అడిగి తెలుసుకొని రావణాసురుడితో, శివుని నిన్ను మోసం చేశారు, నీతో ఉన్నది పార్వతీదేవి కాదు, ఆవిడ కాళికాదేవి, అసలైన పార్వతీదేవి పాతాళ లోకంలో ఉంది అని చెప్తారు. అమ్మవారు కూడా కాళీ రూపంలో దర్శనం ఇస్తారు. వెంటనే అది నిజమనుకొని ఆవిడ్ని శివుని దగ్గరికి పంపించేస్తారు రావణాసురుడు. అలాగే పార్వతీదేవిని వెతుకుతూ పాతాళ లోకానికి వెళ్తాడు. అక్కడ మండోదరిని చూసి వివాహం చేసుకుంటాడు. వివాహం అయ్యాక ఇద్దరూ లంకకు చేరుతారు. వాళ్ళని చూసిన తల్లి ఆశీర్వదించి రావణాసురుడితో తను వెళ్ళిన పర్పస్ డైవర్ట్ అయింది అని చెప్పి గుర్తు చేస్తుంది. మళ్ళీ రావణాసురుడు తపస్సు స్టార్ట్ చేస్తాడు. ఈసారి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగానే ఆత్మలింగాన్ని కోరుకోగా శివుడు దాన్ని ప్రసాదిస్తూ, ఈ లింగం భూమిని ఎక్కడ తాకితే అక్కడే స్థిరంగా ఉండిపోతుంది, కాబట్టి ఆత్మలింగాన్ని లంకకు చేరే వరకు ఎక్కడా కింద పెట్టొద్దు అని చెప్పి చెప్తారు. అలా ఆత్మలింగంతో రావణాసురుడు తిరిగి లంకకు పయనమవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి ఈసారి వినాయకుడి దగ్గరికి వెళ్ళి, ఆ లింగం లంకకి చేరితే ఎంతో ప్రమాదం, రావణాసురుని ఇంకా ఎవరూ జయించలేరు, కాబట్టి మనం ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్తారు. సరే, ఫస్ట్ నారదుడు రావణాసురుడికి ఎదురుపడి సాయంత్రం అవుతోంది, సంధ్యావందనం చేయాలి అని చెప్పి గుర్తు చేసి వెళ్ళిపోతారు. ఇంతలో వినాయకుడు అక్కడ గోప బాలుడి రూపంలో రావణాసురుడికి కనిపిస్తారు. వెంటనే ఆ బాలునితో రావణాసురుడు, నేను సంధ్యావందనం చేసుకోవాలి, అంతవరకు లింగాన్ని పట్టుకో అని చెప్పి అంటాడు. ఆ బాలుడు తను మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తానని, రాకపోతే నేల మీద పెట్టేస్తానని చెప్తాడు. సరే అని చెప్పి రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడానికి సముద్రంలోకి దిగుతారు. అనుకున్నట్టుగా రావణాసురుడు సంధ్యావందనం మొదలు పెట్టగానే వెంటనే 3 సార్లు పిలిచేసి నేల మీద పెట్టేస్తాడు ఆ బాలుడు. రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లింగాన్ని పైకెత్తుదామని చెప్పి చాలాసార్లు ట్రై చేస్తారు, బట్ అది కొంచెం కూడా కదలదు. అందుకనే దాన్ని మహాబలేశ్వర లింగం అని అంటారు.
మన టెంపుల్ని కూడా అక్కడే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఉన్నది సాక్షాత్తు శివుడే, అందుకనే దీన్ని భూ కైలాసం అని పిలుస్తారు. అలాగే రావణాసురుడు కోపంతో ఆ బాలుడి తల మీద గట్టిగా మొట్టికాయ వేస్తాడు. అందుకని ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో ఉన్న వినాయకుని విగ్రహానికి తల మీద ఒక నొక్కు ఉంటుంది. సో టెంపుల్కి ఎదురుకుండా ఉండేది గోకర్ణ మెయిన్ బీచ్. ఒకవేళ ఆఫ్టర్నూన్ కనుక దర్శనానికి వెళ్తే దర్శనం అయ్యాక ఈవినింగ్ చక్కగా అక్కడ సన్సెట్ చూడొచ్చు. లేదంటే గోకర్ణలో ఉన్న ఓం బీచ్లో సన్సెట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చాలా బీచెస్ ఉంటాయి. కుడ్లే బీచ్, ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్, నిర్వాణ బీచ్, ఇలా చాలా బీచెస్ ఉంటాయి మనకి గోకర్ణలో. సో అవన్నీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు బోట్లో కవర్ చేసాము, అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు అన్ని ట్రెక్కింగ్ చేస్తూ కవర్ చేసాము. గోకర్ణ క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే గోకర్ణలో ఉన్న ప్రతి రాయి కూడా శివలింగమే. మీరు మనసులో శివుణ్ణి స్మరిస్తూ ఒక చిన్న రాయికి అభిషేకం చేసినా అది సాక్షాత్తు శివునికే చెందుతుంది. అంత గొప్ప క్షేత్రం గోకర్ణ. అలాగే ఇందాక చెప్పినట్టు నేచర్ లవర్స్కి కూడా బెస్ట్ స్పాట్. సో మీ బకెట్ లిస్ట్లో గోకర్ణని తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.